ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో 6th సర్గాలో 56 శ్లోకా నుంచి రాముడు ఎప్పుడైతే ఆ శివధనుస్సుని ఎత్తిపెట్టి దాన్ని ఎలా అయితే దాన్ని చక్కగా విరిచేశాడో దాంతో ఎంతో ఆనందానికి, ఎందుకంటే సీతకి ఎటువంటి భర్త లభిస్తాడో లేదో అన్న ఆందోళనలో ఉన్న జనక మహారాజుకు ఇప్పుడు ఆనందం ఎక్కువైపోయింది. వాళ్ళందరినీ కుటుంబ సమేతంగా అందరినీ పిలిపించడానికి విశ్వామిత్రుడితో మాట్లాడుకుని ఆయన అంగీకారంతో మళ్ళీ ఇక్కడ దశరథ మహారాజుకి సందేశాన్ని పంపించి పరివార సమేతంగా రమ్మని కానుకలిచ్చి మరి తన వాళ్ళని పంపించాడు జనక మహారాజు. దానికి తగ్గట్టుగా వాళ్ళందరూ రావటం, వాళ్ళకి విడిది అన్ని ఏర్పాట్లు అన్నీ చక్కగా చేసిన తర్వాత ఆ వివాహ మహోత్సవం అన్నది జరుగుతుంది. రాముడికి సీతనప్ప చెప్పుతూ నా పుత్రిక అన్నది, పైగా స్వర్ణ బంగారంతో కూడుకున్న ఆభరణాలు ధరించి ఉన్న సీతని అప్పకి చెప్తున్నాను అన్నాడు. కాంతిమయంగా ఉన్నది, అటువంటి నా బిడ్డను నీకు సమర్పించుకుంటున్నాను అని. తదేవ శృతకీర్తించ మాండవీం భ్రాతృకన్యకి భరతాయ దదావికా శత్రుఘ్నాయ పరాం దదౌ. ఎలా అయితే రాముడికి సీతనిచ్చి మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో లక్ష్మణ భరత శత్రుఘ్నుడు కూడా తన తమ్ముడు యొక్క ఇద్దరు ఆడపిల్లల్ని, సీత కాకుండా తనకున్న ఇంకో పుత్రికని, వీళ్ళ నలుగురిని ఈ నలుగురు అన్నతమ్ములకి ఇచ్చి వివాహం చేయడానికి అందరూ నిశ్చయించుకున్నారు. అందుకని విష్ణువు ఎలా అయితే లక్ష్మీదేవిని స్వీకరించాడో క్షీరసాగర సముద్రంలో ఎప్పుడైతే ఉద్భవించిన ఆవిడ్ని ఆయన స్వీకరించాడో, ఆయన్ని భర్తగా ఆవిడలా స్వీకరించిందో అలాగే ఇక్కడ సమర్పించుకున్నాడు ఆనందంగా జనక మహారాజు. తర్వాత తన ఔరస పుత్రికైన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి వివాహం, అలాగే తన సోదరొక్క కూతుళ్ళైన మాండవి శృతకీర్తులను వరుసగా భరతుడికి శత్రుఘ్నులకి ఇచ్చి సమర్పించుకున్నారు. చత్వారో ధార సంపన్న భ్రాతరః శుభలక్ష్మణాః విరేజుః ప్రభయా సర్వే లోకపాలా ఇవాపరి. ఈ ప్రకారంగా శుభలక్షణాల సంపన్నంగా ఉన్న ఆ నలుగురు సోదరులు తమ తమ భార్యలతో కలిసి అపరలోక పాలకుల్లాగా ఇక్కడ సుయప్రభలతో అంతా ప్రకాశవంతంగా, అంటే వీళ్ళకి తగ్గ భార్యలు వాళ్ళకి లభించారు, విరాజిల్లుతూ ఉన్నారు. తతో అబ్రవీద్వశిష్ఠాయ విశ్వామిత్రాయ మైథిలః జనకః స్వసుతోదంతం నారదేనాభిభాషితం. దాని తర్వాత మిథిలాధిపతి అయిన జనక మహారాజు తన పుత్రిక అయిన సీతాదేవి జానకి విషయంలో నారద మహర్షి తెలిపిన ఆ వృత్తాంతాన్నంతా కూడా వశిష్ఠుల వారికి విశ్వామిత్రుల వారికి విన్నవించుకుంటున్నాడు. యజ్ఞభూమి విశుద్ధ్యర్థం కర్షతో లాంగనేన మే సీతాముఖాత్ సముత్పన్న కన్యకా శుభలక్షణ. ఒకసారి నేను ఎప్పుడైతే యజ్ఞభూమిని శుద్ధి చేయటానికి నాగలితో దున్నుతున్నాను, భూమిని దున్నుతున్న క్రమంలో నా గేటి చాలున శుభ లక్షణాలతో సంపన్నురాలైన ఈ కన్య, అంటే భూమి దున్నుతుంటే భూమిలోంచి బయటకు వచ్చింది ఈ కన్య, వెలువడింది. అప్పుడు నేను ఆమెను ఆదరంతో కూతుర భావంతో ఆవిడ్ని నేను స్వీకరించాను. తామ్రాద్రాక్షమహం ప్రీత్యా పుత్రికా భావభావిత అర్పిత ప్రియ భార్యాయే శరచ్చంద్ర నిభానన. కూతురుగా స్వీకరించిన తర్వాత శరత్చంద్రుల్లాగా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ అందమైన మొహంతో ముద్దులు కురిపిస్తున్న ఆ చిన్నారి బిడ్డని నేను తీసుకున్న ఆ భార్యకి నేను అప్పగించాను. అంటే ఇక్కడ ఈయన ఎలా అయితే తన భూమి తవ్వుతుంటే వచ్చిన నావిని తన పుత్రికగా స్వీకరించటమే కాకుండా ఈయనకి తగ్గ భార్య ఉంది కాబట్టి అంతలాగా ఇవ్వగానే ఆవిడ కూడా అదే భావంతో స్వీకరించింది. పుత్రికగా సీతాదేవి అలా తనకు లభించిందన్న వృత్తాంతాన్ని చెప్పాడు. ఏకదా నారదో ఆభ్యాఘాత్ వివిక్తే మయి సంస్థితే రణయన్ మహీతిం రణయన్ మహాతిం వీణాం గాయన్ నారాయణం విభుం. నారదుడు ఎలా అయితే ఎప్పుడు కూడా నారాయణ నారాయణ అనుకుంటూ ఆ ఉచ్చారణ చేస్తూనే ఉంటాడు. ఇలా ఒకానొక సమయంలో ఒకానొక రోజు నేను ఏకాంతంగా కూర్చుని ఉన్నప్పుడు నారద మహర్షి తన మహతి
ఆ పేరు గల వీణను వాయించుకుంటూ సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మ అయిన శ్రీహరిని గుణగానాలు చేసుకుంటూ ఆ నామాన్ని ఉచ్చరిస్తూ నా దగ్గరికి వచ్చాడు. పూజిత సుఖమాసీనో మామువాచ సుఖాన్విత శృణుష్వ వచనం గుహ్యం తవాభ్యుదయ కారణం. అప్పుడు వచ్చినప్పుడు నాతో చెయ్యబడిన పూజలు అంటే ఆయన రాగానే విధి విధానంగా పూజించుకుని ఆయనకి చేయాల్సిన సేవలన్నీ కూడా వాద్యం ఆర్ఘ్యం అన్నీ ఇచ్చి చేసుకున్నాడు జనక మహారాజు. నాతో చెయ్యబడిన పూజల్ని ఆ సత్కర్మలు అంటే సత్కరించడం ఇవన్నీ చేశాడు. ఆ సత్కార్యములన్నీ కూడా పొంది సుఖంగా ఒక ఆసనం మీద చాలా ప్రసన్నుడుగా కూర్చున్నాడు నారదుడు. అతడు నాతో అప్పుడు ఇలా చెప్పాడు, ఏమని? రాజా, మీకు శ్రేయస్సు కలగజేయు ఈ రహస్య వచనాలు చెబుతున్నాను, జాగ్రత్తగా విను అని. పరమాత్మ హృషికేశో భక్తానుగ్రహ కామ్యయ దేవకార్యార్థ సిద్ధ్యర్థం రావణస్య వధాయ చ. పరమాత్మ అయిన హృషికేశుడే భక్తులతో దయతో దేవ కార్యార్థి అంటే దేవతల యొక్క కార్యాన్ని చేయడానికి ఎలా అయితే ముల్లోకాలు రావణుడు ద్వారా బాధింపబడుతున్నారు, అందుకుని ఆ దేవతల యొక్క కార్యాన్ని భక్తుల్ని ఉద్ధరించటానికి రావణాదుల్ని సంహరించటానికి రాముడు అన్న పేరుతో మాయా మానవ రూపంలో అవతరిస్తున్నాడు. జాతో రామ ఇతి ఖ్యాతో మాయా మానుష వేషదృక్ ఆస్తే దాసరథిర్భూత్వా చతుర్థా పరమేశ్వర. ఇక్కడ మాయా మానుష రూపం అంటే మనిషి రూపం మాయగా ధరించటం కాదు, అంటే ఆ పరమాత్మ అయినప్పటికీ అన్నిటికీ మూలమై అన్నిటికీ ఆధారమై అన్నిటికీ కారణమైన వాడు అయినప్పటికీ కూడా మాయ ఎలా అయితే సర్వము వ్యాపింపజేశాడో ఆ మాయ కారణంగా మనం ఎలా అయితే మోహాలకి లోబడిపోతున్నాము, బంధనాలకి లోబడిపోతున్నాము, వికారాలకి లోబడిపోతున్నాము. ఈయన మానవ రూపంలో వచ్చినట్టుగా వస్తాడు. మనం ఏం చేస్తాం? ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు, నాకు ఉన్నారు, ఆయన అలాగే ఉన్నాడు, నేను అలాగే ఉన్నాను అన్నట్టుగానే భావిస్తాం. అదే మాయ. అందుకే మాయ మానవ రూపం అంటే మానవ రూపమే అయినప్పటికి కూడా మనం సమానము కాదు అనుకోవటానికి కూడా వీలు లేదు. ఆ పరమాత్మయే సమస్త సద్గుణాలతో అలాగే సమస్త సమర్థత ఉండి కూడా ఏమీ చెయ్యని వాడిలాగా ఆ శరీర ధర్మంతో ఈ శరీరంతో ఏవైతే చెయ్యగలరో అవే చేస్తున్నట్టుగా మళ్ళీ మాయకి మోహానికి లోబడేలాగా సంకల్ప మాత్రంతో సర్వాన్ని తొలగించగలిగిన వాడు, సర్వాన్ని చెయ్యగలిగిన వాడు కూడా అలా సామాన్యుల్లాగా నడుచుకోవటం, మాట్లాడటం, కొన్ని క్రతువులు చేయటం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ మాయా మానవ రూపం అంటాం. యోగమాయాపి సీతేతి జాతా వై తవ విష్మని అతస్త్వం రాఘవాయేవ దేహి సీతాం ప్రయత్నతః. ఇలా ప్రసిద్ధి చెందిన ఆ పరమేశ్వరుడు తన 4 అంటే తానే 4 అంశాలుగా ఆ దశరథుడికి 4 పుత్రులుగా తానే అయోధ్య అందు ఉద్భవించి తాను నివసిస్తున్నాడు. అక్కడ యోగమాయ ఆ గృహమందు, అలాగే నీ ఇంట్లో అంటే అక్కడ ఎలా అయితే మాయా మానవ రూపంలో తాను అక్కడ ఉద్భవించాడు, మళ్ళీ ఇక్కడ యోగమాయ నీ గృహంలో సీత రూపంలో అవతరించింది. అందుకే నువ్వు ఆనందంతో ప్రయత్నపూర్వకంగా సీత యొక్క పాణిగ్రహము ఆ రఘునాథుడితో చెయ్యి అని నారదుడు నాకు ఆ సందర్భంలో ఆ రోజు చెప్పాడు అని. నాన్యేభ్యః పూర్వభాత్యేష రామస్య పరమాత్మనః ఇత్యుక్త్వా ప్రయయౌ దేవగతిం దేవమునిస్తథా. సీత పాణిగ్రహం చెయ్యటమే కాకుండా ఇది వరుతో ఎవరు చెయ్యవలదు అంటే ఇక్కడ సీతను ఆయనకి తప్పితే ఇంకెవరికి ఇవ్వటానికి వీళ్ళది. ఇద్దామన్నా అది కుదురుతుందా? అవకాశం లేదు. ఇప్పుడు కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే అక్కడ అనుగ్రహము ఆ కృప మన మీద ఉంటేనే మనం కొద్దిగా స్వల్పంగా ప్రయత్నం చేసి నా కార్యం జరిగిపోతుంది, అంత మాత్రం నేనేదో చేసేసాను అనుకోవటం మళ్ళీ అజ్ఞానం. కొన్నిసార్లు విశ్వ ప్రయత్నం అంటాం, అంటే అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాం కానీ ఆ పని మాత్రం అవ్వదు. ఎందుకు అంటే అక్కడ అది రాసి లేదు, ఆ అనుగ్రహం లేదు. అది కూడా మన మంచికే, ఇది కూడా మన మంచికే అన్నది అర్థం చేసుకోవాలి. అందుకే మొదటి నుండి కూడా పరమాత్మనే ఆ రాముడికే భార్య సీత అని పలికి నారద మహర్షి ఆకాశ మార్గంలో మళ్ళీ తను వెళ్ళిపోయాడు. అంటే ఈవిడ
ఆయనకే భార్య అవుతుంది, ఆయనే ఈవిడికి భర్త అవుతాడు అని. తదారభ్య మయా సీత విష్ణోర్లక్ష్మిర్విభావ్యతే కథం మయా రాఘవాయ ధీయతే జానకి శుభాం. అప్పటి నుంచి ఈ సీతను నేను ఆ విష్ణు భగవానికి భార్య అయిన లక్ష్మిగానే భావిస్తున్నాను. శుభ లక్షణాలు సంపన్నంగా ఉన్న ఈ జానకి ఏ విధంగా రఘునాథునికి ఇవ్వాలి అన్న ఆలోచనలోనే పడి ఉన్నాను. इति चिन्ता समाविष्टः कार्यमेकमचिन्तयन् మత్పితామహగేహేతు నాస్యాభూతమిదం ధనుః. దీనికై నేను ఒక ఉపాయాన్ని ఆలోచించాను. పూర్వకాలంలో మహాదేవుడు అంటే ఆ పరమేశ్వరుడు శివుడు త్రిపురాసురుణ్ణి భస్మం చేసిన తర్వాత ఈ ధనస్సు మా తాత దగ్గర న్యాసముగా ఆయన ఉంచాడు. ఈశ్వరేణ పురా క్షిప్తం పురా దాహాదనంతరం ధనురేతత్పణం కార్యమితి చింత్య కృతం తథా సీతాపాణిగ్రహార్థాయ సర్వేషాం మాననాశనం త్వత్ప్రసాదాన్మునిశ్రేష్ట రామో రాజీవలోచనః. సీతను వివాహం చేసుకోవటానికి అందరి గర్వాన్ని కూడా హరింపగల ఈ ధనువునే నేను పణంగా పెట్టడానికి నిర్ణయించాను. అట్లానే చేశాను మునీంద్ర. మీ దయ వలన కమలనయనుడైన శ్రీరాముడే ఆ ధనువును చూడటానికి ఇక్కడ దాకా వచ్చాడు, నా మనోరథాన్ని కూడా నెరవేర్చాడు అని అప్పుడు మళ్ళీ రాముడితో ఇలా మాట్లాడుతున్నాడు జనక మహారాజు. ఆగతో అత్ర ధనుర్ద్రష్టుం ఫలితో మే మనోరథః అద్య మే సఫలం జన్మ రామత్వాం సహ సీతయా ఏకాసనస్థం పశ్యామి భ్రాజమానం రవిం యథా త్వత్పాదాంబుధరో బ్రహ్మ సృష్టిచక్ర ప్రవర్తకః. రామ, నేడు నా జన్మ ధన్యమైపోయిందంటే నిజంగా జగన్మోహిని అయిన ఆ పరమేశ్వరుడే ఇలాగా ఆ పరమాత్మ పరమేశ్వరి వాళ్ళిద్దరూ కూడా తన కళ్ళ ముందు ఉండి ఈ వివాహం అన్న కార్యము ఈయన చేతుల మీద జరగటం, ఆ భాగ్యం ఈయనకి లభించటము. అందుకున్న ఈ జన్మ ధన్యమైపోయింది. లోకహితార్థమై లోకహితం కోసం కారణ జన్మ తీసుకున్న వాళ్ళు అలాగా అందులో భాగంగా ఈయన చేతులుగా వివాహం జరిగినట్టుగా ఈ భాగ్యం ఎంతమందికి లభిస్తుంది. అందుకే ఈ జన్మధన్యము. సూర్యుడిలాగా దేదీప్యమానంగా ఉన్న సీతతో ఉన్న నువ్వు ఒకే ఆసనం మీద విరాజమానులై మిమ్మల్ని ఇలానే చూస్తూ ఉండాలండి ప్రభు. పైగా ఈ చూసే భాగ్యం అందరికీ లభిస్తుందా? ఇప్పుడే లభించింది. అందుకే మీ పాదోదకం తల మీద చల్లుకొని బ్రహ్మదేవుడు కూడా సృష్టి చక్రాన్ని నడిపిస్తున్నాడు. అక్కడ వాళ్ళిద్దరే జగత్తుకి మూలమైన వాళ్ళు. బలిస్త్వత్పాదసలీలం ధృత్వా భూయుద్ దివిజాధిపః త్వత్పాదపాంసు సంస్పర్శాద్ అహల్యా భ్రాతృశాపతః సద్య ఏవ వినిర్ముక్త కో అన్యస్త్వత్తో అధిరక్షిత యత్పాదపంకజ పరాగా సురాగయోగి వృద్ధ్యేర్జితం భవభయం జితకాలచక్రేహ యన్నామ కీర్తనా పరా జీత దుఃఖ శోక దేవాస్త్వమేవ శరణం సతతం ప్రపద్యే. మీ పాదోదకము ఆ ప్రతాపం చేతన అంటే ఆ పాదాలు తాకినంత మాత్రం చేత, ఆ పాదాలు దర్శించుకున్న మాత్రం చేత ఇక్కడ మళ్ళీ భావన ప్రధానం. ఇప్పుడు కొన్ని మనకి సాధారణంగా లౌకికంగా కూడా చెప్తా, అదే క్రతువు భక్తి శ్రద్ధ రెండూ లేకుండా నేను ఎన్ని భోగప్రాయమైన వస్తువులు తీసుకొచ్చి అక్కడ నివేదించుకుని సమర్పిస్తున్నానన్నా, ఏదో ఒకటి అక్కడ చేసేస్తున్నా, ఇంత గొప్పగా చేస్తున్నానని ఇట్లా చేసిన దానికి నన్ను నేనే సమర్పించుకుని నా శక్తి కొలది భక్తి భావనతో వికారాల రహితంగా ఆ పరమాత్మదే సమర్పించుకుంటున్నాను తప్పితే నాదన్నది ఏదీ లేదు అన్న వాస్తవాన్ని గ్రహించి అలాగా త్రికరణ శుద్ధిగా పాదాలని ఆశ్రయించి భావనాయుక్తంగా చేసిన వాడికి ఫలితం ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది. పైగా ఇక్కడ మళ్ళీ సకామంగా కాకుండా నిష్కామంగా ఏది ఆశించట్లేదు. ఎందుకంటే నేను అడిగితే ఇచ్చావా, అడగకుండానే నాకు కావాల్సిన దానికన్నా అర్హతకి పాత్రతకి మించింది ఎంతో ఇచ్చావన్న భావనలు. అందుకే ఇక్కడ
నీ పాదోదక ప్రతాపం చేతనే పుణ్యశ్లోకుడైన బలికి ఇంద్ర పదవి ఎలా అయితే లభించిందో, అలాగే నీ చరణ కమలాల ధూళిని తాకినంత మాత్రమే గౌతమ మహర్షి యొక్క భార్య అయిన అహల్యకు వెంటనే భర్తిచ్చిన శాపం నుంచి విముక్తి కూడా కలిగింది. మిమ్మల్ని మించిన రక్షకులు ఎవ్వరూ లేరు, మీకు మీరే తప్ప ఇంకెవరూ లేరు. అందుకు పరమాత్మకి మించినవాడు, పరమాత్మ కన్నా పరంగా ఇంకా ఏదీ లేదు. నీ చరణ కమలాలు పరాగమునందు యోగిజనులు కూడా అనురాగంతో కలిగి ఉంటారు. అంటే ఆశ్రయించింది అందరూ ఎవరిని? నిన్నే ఆశ్రయించి ఉన్నారు. అది నమ్మినా నమ్మకపోయినా ఆధారమైన వాడివి, అన్నీ ఇస్తున్నవాడివి, అన్నిటికీ మూలమైన వాడివి నువ్వు. కాలచక్రాన్నే జయించిన అట్టివారు కూడా ఈ సంసార భీతితో కూడా జయించగలిగిన వాడు అంటే అది నువ్వొక్కడవే. నామ సంకీర్తలు అంటే నీ నామ సంకీర్తల ద్వారా కూడా దేవతలు దుఃఖ శోకాల్ని కూడా జయిస్తున్నారు. అలాంటి నిన్ను నేను నిరంతరము శరణు వేడుకుంటున్నాను, నేను నిన్నే ఆశ్రయించి ఉన్నాను అని. इति स्तुत्वा नृपः प्राधात् राघवाय महात्मने दीनाराणां कोटिशतं रथानामयूतं तथा. ఇలా జనక మహారాజు మహాత్ముడైన శ్రీరాముణ్ణి యథావిధిగా స్తుతించాడు. తర్వాత జనక మహారాజు 100 కోట్ల సువర్ణ ముద్రలు అంటే ఆనందంతో తన దగ్గర ఉన్నవి కానుకల రూపంలో అక్కడ వాళ్ళకి సమర్పించుకున్నాడు. అలాగే 10,000 రథముల్ని కూడా సమర్పించుకున్నాడు. అశ్వానాం నియుతం ప్రాధాత్గజానాం షట్శతం తథా పత్తీనాం లక్షమేకం తు దాసీనాం త్రిశతం ధను. అలాగే 10 లక్షల గుర్రాలని, అలాగే 6,000 ఏనుగుల్ని, 1,00,000 పదాది దళాలని అంటే కాళ్ళు నడకలు ఏదైతే చతురంగ బలాలు అంటారు, ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద కాలినడకతోన ఇటువంటి సేన అందరినీ కూడా అన్ని రకాలుగా కూడా, అలాగే దాసీ జనాల్ని కూడా రాముడికి కొంతమందిని కానుకగా ఇచ్చేశాడు. దివ్యాంబరాని హారాశ్చ ముక్తరత్న మయోజ్వలాన్ సీతాయై జనక ప్రాధాత్ ప్రీత్యా దుహితృవత్సల. తర్వాత తన పుత్రికను కూడా ప్రేమతో వాత్సల్యంతో తండ్రి అయిన జనక మహారాజు ప్రేమగా ఎన్నో రకాల దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు, ముత్యాల మాలలు, బోల్డు రకాల మాలలన్నీ కూడా రత్నాలతో కూడుకున్నవి హారాలన్నీ కూడా ఇచ్చుకున్నాడు తన బిడ్డకి. వశిష్ఠాదీనా సుసంపూజ్య భరతం లక్ష్మణం తథా పూజయిత్వా యథా న్యాయం తథా దాశరథం నృపం. దాని తర్వాత మహారాజు వశిష్ఠాదుల్ని కూడా పూజించుకుని, తర్వాత భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్ని కూడా, ఆ రాజైన దశరథుడు కూడా యథోచిత్తంగా వాళ్ళందరినీ కూడా ఎవరిని తక్కువ చేయలేదు, అందరినీ పూజించుకున్నాడు. ప్రాస్తాపయామాస నృపో రాజానాం రఘుసత్తమం సీతామాలింగ్య రుదతిం మాతరః సాశ్రులోచనాః. తర్వాత ఆ రఘుకుల శ్రేష్ఠుడైన దశరథ మహారాజుకి వీడ్కోలు పలికి సకల జనాలందరినీ కూడా అంతలాగా విధి విధానంగా పూజించుకుని కానుకలతో సహా సాగనంపుతున్నాడు. అక్కడ సజన నేత్రులైన తల్లులు అంటే తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా ఇంకా బాధ వచ్చేస్తుంది. సీతను గట్టిగా కౌగులించుకుని మళ్ళీ సీతతో ఇలా పలికారు. స్వాశ్రూషూషణపరా నిత్యం రామమనువ్రత పాతివ్రత్యాముపాలంబ్య తిష్టవత్సే యథా సుఖం ప్రయాణకాలే రఘునందనస్య భేరీ మృదంగానాకతుర్య ఘోషః స్వర్వాసి భేరీ ఘనతుర్యా శబ్దేః సమ్మూర్ఛితో భూత భయంకరో భూతు. సీతతో ఆ జనక మహారాజు ఆయన భార్య ఇలా చెప్పారమ్మా, నువ్వు అత్తమామలను సేవించుకుని సదా రాముణ్ణి అనుసరిస్తూ ఉండు, పతివ్రత ధర్మాన్ని అనుసరించి సుఖంగా ఉండు. ఆ తర్వాత రఘుకుల తిలకుడైన శ్రీరాముడు అలాగే తిరుగు ప్రయాణానికి వీళ్ళందరికీ కూడా మళ్ళీ వాద్యాలతో ఎలా అయితే ఒక ఉత్సవంలాగా సాగనంపుతున్నారు. అందుకే బేరి, మృదంగాలు, అనేకమైన తుర్యములు మొదలైన వాయిద్యాల ధ్వనులు ఆకాశం అంతా కూడా మారు బ్రోకుపోయినట్టుగా అవన్నీ చేస్తూ, ఆకాశమందు దేవతలు కూడా మళ్ళీ బేరి మృదంగాలు వాళ్ళు కూడా వాయిస్తున్నారు. ఘనమైన ఇటువంటి ధ్వనులతో మారుమ్రోగుతుండగా అవన్నీ కలిసి ప్రాణిలోకానికి కూడా ఎంతో సంభ్రమ ఆశ్చర్యాల్ని కూడా కలిగిస్తూ అక్కడ నుంచి వీళ్ళందరూ అయోధ్యకి బయలుదేరారు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో
బాలకాండలో 6th సర్గ సంపూర్ణం.